హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడే శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయినా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. పెట్రోల్ కొట్టించుకునేది అదంతా వ్లాగ్ అయితే ఏం చేయలేదు నేను. మనం వెళ్ళే రూట్లో కూడా ఒక బంక్ ఉంటుంది, అయితే అది ఇప్పుడు క్లోజ్ ఉంటుందని ఇక్కడ కోర్టు బంక్ అని ఉంటుంది దేవరకొండలో, అక్కడ కొట్టించుకొని ఇప్పుడే స్టార్ట్ అయినా. మనం వెళ్ళే రూట్లో బంక్ అనేది అన్నా కదా, అది ఇదే బంకు. ఇప్పుడు మనం అయితే పోలేపల్లి ఫస్ట్ వెళ్ళాలి. అక్కడి నుంచి డెండి నుంచి మున్ననూరు టు ఇంకా రెగ్యులర్ శ్రీశైలం వెళ్ళే రూటే, అది అందరికీ తెలిసిన రూటే. మనమైతే ఇప్పుడే పూలపల్లి గేట్ దగ్గరికి కూడా అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో వైజాగ్ కాలనీ అట్లా వెళ్తుంది. వైజాగ్ కాలనీ రావాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఫిష్, ఫ్రాన్స్, ఏవైనా నాన్ వెజ్, ఆల్కహాల్ ప్రతిదీ దొరుకుద్ది. ఇక్కడ ముందర ఇంకో దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో చిత్ర్యాల వాటర్ ఫాల్స్, నేను మొన్న వెళ్ళినా కదా అక్కడికి. ఇంకా స్ట్రైట్ వెళ్తేనేమో డెండి. ఇక్కడ చూస్తారు కదా, మనం ముందెళ్ళే లారీ అయితే ఫస్ట్ ఓవర్టేక్ చేయాలి. చాలా నాకైతే ఇప్పుడే కాకైతే హెల్మెట్కి తాకింది. కొంచెం ఉంటే నేను కూడా కింద పడిపోయేవాడిని. స్లో మోషన్లో చూసి ఇక్కడ చూస్తారు కదా, మనం
ఇప్పుడే ఢిల్లీ ఊరు కూడా రీచ్ అయిపోయినా. ఇటు చూస్తారు కదా, ఈ వైన్స్ దగ్గర నా ఫస్ట్ రైడింగ్ గేర్ వేసుకున్న ఫోటో అయితే దిగినాను. నాకైతే బాగా గుర్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ఢిల్లీ కట్ట. ఇప్పుడే మనమైతే ఢిల్లీ కట్ట దగ్గర కూడా రీచ్ అయిపోయినా. నేనైతే ఇక్కడ కాసేపు ఆగి కొన్ని వీడియోలు ఫోటోలు దిగి అయితే మళ్ళీ కాసేపు అక్కడ దేవుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోతా. ఇంకో 500 మీటర్స్ పోతే ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ ఎక్కగానే కనిపించిన ఫస్ట్ జంతువు కోతి. ఇప్పుడే మనమైతే ఘాట్ ఎక్కినాం. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే అచ్చంపేట వెళ్తుంది.
నేను కూడా ఆ పల్సర్ అన్నతో పోటీ పడుకుంటా మున్ననూరు వరకు అయితే వచ్చేసినాం. ముందల గేట్ ఉంటుంది, అది ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేటు. అది దాటితే మున్ననూరు దాటి వెళ్ళిపోవచ్చు. అక్కడ ముందల గవర్నమెంట్ బస్సు దగ్గర అయితే ఉంటుంది అనుకుంటా గేటు. మేబీ ఇక్కడే ఉంది గేటు. నేను కూడా అన్నతో పోటీ పడుకుంటూ గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ అన్నయ్య దగ్గర ఉన్న బండి మన దగ్గర కూడా ఉంటే ఆ బైక్తో ఆయనకు సమాధానం చెప్పేటోని, కానీ మన దగ్గర లేదు కదా, ఏం చేస్తాం. ఇప్పుడైతే మున్ననూరు దాటి వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడే డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయినా. వాటర్ అయితే ఫుల్ క్రేజీ వస్తుంది. అసలు 10 గేట్లు ఓపెన్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూసిన 10 గేట్లు ఓపెన్. నేనైతే ఇప్పుడే 10-20 మినిట్స్ డ్యామ్ దగ్గర ఆగి ఇప్పుడే స్టార్ట్ అయినా. ఫుల్ అయితే వాటర్ పడుతున్నాయి. నాకు కెమెరా గురించి నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఇది మన ఫస్ట్ బ్లాగ్. కెమెరా ఎట్లా వస్తుందో ఏదో అని డౌట్ తోటి కెమెరాలకైతే ఒకటే వాటర్ పోతున్నాయి. నేనైతే ఆ వాటర్ పోకుండా సెట్ చేసుకుని అయితే ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినా. ముందుకెళ్తే మనకు బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకుంటే మనం తెలంగాణ బార్డర్ కూడా క్రాస్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ డ్యాము ఏదైతుందో రెండు ఆఫ్గా ఉంటాయి. తెలంగాణలో సగము, ఆంధ్రాలో సగము.
నేను ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే అదే బ్రిడ్జ్. ఇది సగం తెలంగాణలోకి సగం ఆంధ్రాలోకి ఉంటుంది. సగానికి ఒక ముఖ్యమంత్రి, సగానికి ఇంకో ముఖ్యమంత్రి. ప్రస్తుతం అయితే మనం తెలంగాణలో అయితే ఉన్నాం. ఈ కెమెరా గురించి కాస్త భయం అవుతుంది, కానీ చూద్దాంలే ఏమైద్దాం. నేనైతే ఒక్కడిని వచ్చి చాలా మిస్టేక్ చేసిన. అసలు ఎవరైనా ఫ్రెండ్ని తీసుకెళ్లాల్సింది. అసలు ఫొటోస్ దిగుదామన్నా ఏదైనా ఒక లోన్లీ ఫీలింగ్ ఉంది. మంచి వ్యూ ఉన్నా సరే కానీ అసలు ఫొటోస్ దిగడానికి వీల్లేదు, ఫోటో దించడానికి ఎవరు లేరు కాబట్టి ఆగలేదు. నేనైతే పోతి బ్రో గోడ మీద ఎక్కి ఆడుతుంది. ఇంకో ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత మంచిగా వచ్చారు. అసలు వచ్చి వీళ్ళలాగా వస్తే బాగుండేది మనం కూడా, కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారంటే నా బట్టగాడు కూడా రామన్నారు. అందుకే ఒక్కడిని వచ్చిన. చూద్దాం. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. కెమెరా ఎట్లా వస్తుందో టెస్ట్ చేసుకుందాం అని అయితే వచ్చిన. ఈ వ్లాగ్ ఎట్లా వస్తుందో వీడియో ఫుటేజ్ని బట్టి నా టాకింగ్ ఎలాగుందని కొన్ని చేంజెస్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ రైట్ సైడ్ కనిపించే ఊర్లోకి వెళ్తాము. ఆ ఊర్లో ఏంటంటే ఫిష్ బాగా దొరుకుతుంది. ఎంత రేంజ్లో అంటే ఆ రోడ్డు మీద ఫిష్ వేస్ట్ అదంతా ఉంటుంది కదా, అది పడేస్తారు. ఆ స్మెల్కి మనకు ఒక వాంతికి వస్తుంది. అసలు చాలామంది అయితే ఈడ ఫిష్ తీసుకుంటారు, ఎందుకంటే ఇది పక్కనే ఫిషింగ్ చేస్తారు, ఇక్కడే అమ్ముతారు కదా. వాళ్ళు ఆ ఫిష్ని కట్ చేసిన అదంతా బాగా ఆ రోడ్డు సైడే వేస్తారు, ఎందుకంటే ఇలా ప్లేస్ లేదు కాబట్టి. అది మొత్తం డీకంపోజ్ అయ్యి బాగా స్మెల్ అయితే వస్తుంది. అసలు ఘోరంగా ఉంటుంది, తట్టుకోలేము. ఇగో ముంగలైతే మనకి బార్డర్ గేట్ కనిపిస్తుంది. అంటే మనం ఇంకా తెలంగాణలోనే ఉన్నామా లేదు, ఇప్పుడైతే ఆంధ్రాలోకి ఎంటర్ కాబోతున్నాం అనమాట. ఓకే 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 ఇప్పుడు మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం. చెప్పిన కదా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందని. ఫిష్ వేస్ట్ మొత్తం రోడ్డు పోటీ వేస్తారు. ఇక్కడ చూడండి అంతే. ఇళ్ళకు అసలు ప్లేస్ ఉండదా లేదా ఇక్కడ కావాలని వేస్తారా తెలియదు. నేనైతే ఇప్పుడే ఆ డ్యామ్ చూసుకొని అయితే బయలుదేరిన. మనం ఈ నుంచి ఇంకొక 10 to 25 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలనుకుంటా. టెంపుల్కి వెళ్ళాలంటే టెంపుల్కి అయితే వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని రావాలని అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఇది నేను నా మెయిన్ బ్లాగ్ కాదు కదా, ఎంతలా కెమెరానో అది ఇది చెక్ చేసుకుందామని వచ్చిన. అందుకే అంత పర్టికులర్గా ఏది చూసుకోవట్లే. జస్ట్ ఏంటంటే చూస్తున్నా అంతే, అది క్వాలిటీ వస్తుందా, ఆడియో మంచిగా వస్తుందా లేదా అని. ఇందులో ఏదైనా మిస్టేక్స్ వస్తే చూసుకుందాం. నా ముంగల అయితే ఒక చిన్న ట్రక్ పోతుంది. ఇందాక కూడా అది వీడియో రికార్డ్ చేయలేదు, కానీ చిన్న గడ్డ దగ్గర, అంటే చిన్న గడ్డ ఏం కాదు, అది ఎక్కలేదు. సేమ్ ఇక్కడ కూడా అలాగే అవుతుందని నేను కొంచెం బ్యాక్ స్లోగా వెళ్తున్నా. ఈ కారు వాళ్ళు నన్ను ఓవర్టేక్ చేసి వచ్చి ముందర లాక్ అయిపోయారు. ఇప్పుడు ఈయన సైడ్ ఇవ్వగానే వెళ్ళిపోవాలి, ఎందుకంటే అవి హెవీ వెహికల్స్ కదా. సడన్ ఎన్ని కోసం మనం ఏం చేయలేము. అస్సామే అంతా వీలైనంత తొందరగా దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం నేనైతే క్రాస్ చేద్దామనే చూస్తున్నా. ఆయన కొంచెం సైడ్ ఇచ్చినా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మనది బైక్ కదా, అందుకే అమ్మ ఇచ్చిండు. వెళ్ళిపోవాలి. ఓకే సక్సెస్ఫుల్గా క్రాస్ కూడా అయిపోయినట్లే. అమ్మ ఎదురుంగా వస్తుండ అన్న, భయం అవుతుంది ఎదురుంగా వచ్చినప్పుడు. ఇలాంటి ఘాట్ రోడ్లు వాళ్ళు తాకితే మనం ఆ బండి కింద పడతాం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసినట్టే. ఇంకో టాస్క్ ఏంటంటే టెంపుల్కి ఎట్లా వెళ్ళాలో తెలియదు. నేనైతే ఆ బోర్డులో చూసుకుంటూ అయితే వెళ్దామని అయితే వస్తున్నా. చాలా కార్లు పోతున్నాయి, కానీ దాని వెనక పోతే వాళ్ళు ఎటు వెళ్తారో మనకైతే తెలియదు. మ్యాక్సిమం టెంపుల్కి వెళ్తారు, కానీ నేను వచ్చినప్పుడు ఎప్పుడు రూట్ అంత అబ్జర్వ్ చేయలేదు. నేను ఏమున్నా కానీ మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే, రూట్ గుర్తుండదు. ఇప్పుడైతే ట్రై చేద్దాం ఏమైందో. ఆ ముంగల కనిపించే విగ్రహాల కాడ నుంచి అనుకుంటా రైట్కి వెళ్ళాలి మేబీ. నేనైతే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళినాక అయితే బ్లాగ్ బంద్ చేస్తా. ఇంకా చూద్దాం ఎట్లా అయిద్దో. ఇదైతే దాటేసిన. ఎటు వెళ్ళాలి నాకైతే తెలియట్లేదు ఎటు వెళ్ళాలని. చూద్దాం. ఓకే ఇక్కడ బోర్డు మీద అవుతుంది కదా. ఇప్పుడే టెంపుల్ రోడ్డు కూడా అయితే దొరికించుకున్నా. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ రోడ్లో కూడా మళ్ళీ టెంపుల్కి ఎలా వెళ్ళాలో తెలియదు. అది జస్ట్ ఆ రోడ్డుకి అయితే వచ్చిన.
చూడాలి. కారోళ్ళు పోతారు కదా, వీళ్ళు ఎవరో ఒకరు వెనక్కి వెళ్తే వాళ్ళే తీసుకెళ్తారు మేబీ. ఇందాక ఒక ముసలాయన అడిగితే అదంతా తిరిగి రమ్మన్నాడు, తిరిగి వచ్చిన అదంతా వేస్ట్ అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చినా, ఇక్కడికి వచ్చినాక కూడా తెలుస్తలేదు. మేబీ అడుగుతా ఇక్కడ కూడా ఎవరినైనా, లేదా ఎవరైనా ఈ బోర్డులను చూసుకొని వెళ్తేనేమో అదంతా చుట్టూ తిప్పి చూపిస్తుంది. ఇందాక వెళ్ళినా కదా అదే బిస్కెట్ అయినా, అందుకే ఇంకోసారి వెళ్ళాలనుకోవట్లేదు. టెంపుల్ దగ్గరకు వచ్చాను గాయ్స్. చూడండి ఆ సిచ్యువేషన్ ఇది. టెంపుల్ దగ్గరికి ఇప్పుడే వచ్చినాము, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే శివాజీ స్ఫూర్తి క్షేత్రం దగ్గరికి అయితే వచ్చిన. దర్శనం అయిన తర్వాత అయితే ఎలాంటి వ్లాగ్ చేయలేదు, డైరెక్ట్ ఈడికి వచ్చిన. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది. చాలాసార్లు అయితే చూసినా కానీ ఇప్పుడు వీడియో గురించి మళ్ళీ వెళ్ళాలి, ఒకసారి అయితే చూద్దాం.
మీకు మిర్రర్లో కనిపిస్తుంది లేదు, మిర్రర్ ఉంది. ఇది ఫోర్ట్ మీద ఉన్న కోట ప్లస్ ఇండ్లు ఉంటాయి కదా, ఈ మ్యాప్. ఇప్పుడే శివాజీ స్ఫూర్తి ఇప్పుడే బయలుదేరిన ఇంటికైతే. ఇంక వెళ్దాం, ఎట్లా వచ్చింది ఏందనేది ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కదా, అందుకే నేను ఫాస్ట్గా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నా. ఇప్పుడైతే ముందుకు వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వెళ్ళేదారి అయితే వచ్చేదారి ఎలాగైనా వెళ్ళేదారి కూడా అదే కదా, అందుకే కొంచెం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫ్యామిలీ తోటి ఇదంతా మంచిగా ఈ పాండ్ ఇదంతా వాటర్ ఉండి పింక్ కలరు బ్లూ కలరు ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేట్ చేసినట్టు ఉంది. కానీ ఇప్పుడైతే ఏవీ లేవు. ఇప్పుడైతే శివుని విగ్రహం దగ్గర నుంచి కూడా బయలుదేరిన నేను. ఇప్పుడు ఇంకా తొందరగా వెళ్దామని అయితే నేను ఏది కరెక్ట్ మాట్లాడట్లేదు. నాకు ఇదైతే ఫస్ట్ టైం బ్లాగ్ కదా, కొంచెం తొందరగా ఉంది, క్యూరియాసిటీ ఉంది. చూద్దాం. బస్సు చాలా మీదకి వచ్చిండు, జర అయితే గుద్దెటోడు. బస్సు కొడుకు స్పీడ్గా వస్తుంది, స్లోగా రాకుండా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఇంక ఇప్పటి నుంచి అయితే కెమెరా బంద్ చేయాలని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే తొందరగా ఇంటికి వెళ్ళి చూసుకుందామని. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అని కోరుకుంటూ, నచ్చాలని ఫోర్స్ చేస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సపోర్ట్ చేస్తే నేను నా మిస్టేక్స్ అన్నీ నేను కరెక్ట్ చేసుకొని మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తా. ఈ బ్లాగ్ ఎలాగొచ్చిందో తెలీదు. బాయ్.